ఇవ్వాలే నన్ను ఫోన్ మెసేజ్ చేయకంటే దీని మీనింగ్ ఏంటి అన్నట్టే. ఏ పిచ్చోడా, అన్ని నువ్వే అనుకుని ఇమాజిన్ చేసుకుంటావు. నేనేమన్నా నువ్వు నాకు వద్దు నేను వదిలేస్తున్నా అని చెప్తున్నా. కొన్ని రోజులు కాల్ మెసేజ్ చేయకని చెప్తున్నా, అంతే కదా. సరే కానీ ఇప్పుడు మీ డాడీ ఏమన్నా ఎప్పటికి నీతోటే ఉంటాడు ఇంట్లో చెప్పు? ఆ తాళ్ళకి ఎక్కడానికో పొలం కాడికో పోతారు కదా, ఆ టైంలో నాకు ఫోన్ చేయొచ్చు, మనం కలవచ్చు కదా. మరి రాఘవా, అసలుకి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, ఫోన్లు చూడొద్దని రిస్ట్రిక్షన్ పెట్టిండు. ఇక నీతో మాట్లాడుతూ నన్ను తెలిసింది అనుకో, ఉన్న ఫోన్ గుంజుకుంటాడు. ఇక మరి ఎట్లా జానకి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో రాఘవా, నాకేం అర్థమైతే లేదు. నాన్న పోయి చాలాసేపు అయింది, వచ్చి అనుకో దొరికిపోతాం మళ్ళీ. నేను వెళ్తా మరి. ఇక సరే జానకి, కానీ టైం చూసుకొని మీ డాడీ అయినప్పుడైతే కంపల్సరీ నాకు ఫోన్ అన్న మిస్ అయినా చెయ్యి. నేను వెళ్ళి బిట్టుగానికి నువ్వు సూర్యానికి జరిగిందంతా చెప్తా. సరే రాఘవా, అలాగే ఒకసారి బిట్టు సూర్యుని అడుగు, మన గురించి ఎవరితో మాట్లాడేలా తెలుసుకో. సరే జానకి.